ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూడండి. ఆది సాయి కుమార్ గారి కంబ్యాక్ మూవీ అని చెప్తాను నేను. ఇది ఆయన కోసం చూడొచ్చు. ఈయన మాటలు విని మనం సినిమా థియేటర్ కి వెళ్తే మనం పైసలు బొక్క అవుతాయి ఫ్రెండ్స్. మరి సినిమాకి ఈయనకి ఎంత పేటిఎం అందిందో ఏమో తెలియదు, కానీ నీ అమ్మ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నాడు అనమాట ఈ సినిమా రివ్యూ అయితే. మరి ఇప్పుడే నేను ఈ సినిమా అయితే చూసి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ శంబాల సినిమా అయితే ఇక నాకు ఎట్లా అనిపించింది అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ట్రైలర్ లో అయితే సినిమాలో ఉండేటువంటి హైలైట్ సీన్లు పెట్టారు, కానీ సినిమా చూస్తున్నప్పుడు అయితే హైలైట్ సీన్లు అయితే మొత్తం సినిమా చూస్తున్న వరకైతే సినిమాలో బాగుంటాయి, కానీ ఇక మిగతా సినిమా మొత్తం నిద్ర నీరసం ఇది ఒక్కటే తక్కువ ఫ్రెండ్స్. అంత చండాలంగా ఉందన్నమాట. దేనికన్నా ఐషా సినిమా నయ్యం రా నాయన నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఇక ఈ సినిమాలో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే సినిమా అయితే నచ్చింది ఫ్రెండ్స్. లోపలికి వెళ్లేటువంటి విధానమైన ఆ ఊరి నేపథ్యమైన ప్రతిది కూడా అంటే చాలా ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా ఇంకా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే అదే నీరసపు గొడ్లు సినిమా చిరాకు తెంగిందనమాట. విరూపాక్ష రేంజ్ లో ఉంటుందేమో అన్నట్టు అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇక సెకండ్ హాఫ్ లో అయితే ఎంత చిరాకు అంటే ఈ డైరెక్టర్ కి అసలు ఈ సినిమా తీయడానికి రాలేదా, లేకపోతే మంచి స్టోరీ ఉండి ఆ స్క్రీన్ ప్లే ని మంచిగా చూపించేటువంటి విధానం రాలేదా అనేటువంటిది అయితే నాకైతే అస్సలు అర్థం కాలేదు. అండ్ ఇక నాకు సినిమా థియేటర్ లో కూర్చున్నప్పుడు ఈ విధంగా అనిపించింది అనమాట. నీ అమ్మ ఈ కొడుకులు టైం తీసుకొని ఇంత మంచి స్టోరీ పెట్టుకొని మంచిగా చూపించకుండా ఎందుకు ఆత్రం పాత్రం అన్నట్టు ఇలా తొందరగా సినిమాలు తీసి ఎందుకు వాళ్ళ సినిమాని ఖరాబు చేసుకుంటారు, ఎందుకు ఈ విధంగా చేస్తారు, సినిమాకి వాళ్ళకే కదా ఫ్లాప్ టాక్ వచ్చేది, ఎందుకు ఈ విధంగా చేస్తారా నాయన అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. నిజంగా మీరు ఈ పూల చొక్క అన్నయ్య మాటలు విని సినిమా థియేటర్ కి వెళ్తే మీరు ఆగమయ్యే పని ఫ్రెండ్స్. ఎందుకు అంటే సినిమా మీరు చూస్తున్నప్పుడు అయితే అస్సలు మీకైతే నచ్చదు. ఏవో వీళ్ళు సినిమాలు ఏదో టాప్ నాచ్ ఉంటాయి సినిమాలు అన్నట్టయితే బిల్డప్లు ఇస్తారు, కానీ సినిమా థియేటర్ కి వెళ్తే అక్కడ ఏముండదు, అంత డొల్లనే అన్నమాట. ఇలాంటి వారి రివ్యూస్ అయితే మీరైతే అస్సలు పట్టించుకోకండి ఫ్రెండ్స్. వీళ్ళైతే పైసలు తీసుకొని రివ్యూలు అయితే ఇస్తారనమాట. ఇలాంటి రివ్యూస్ అయితే పట్టించుకోకండి. ఈ సినిమాలో కంటెంట్ బాగా ఉన్నా ఈ డైరెక్టర్ కి అయితే అస్సలు ఈ సినిమా తీయడానికి అయితే అస్సలు రాలేదు. ఇక సినిమా కూడా నీరసంగా అయితే ఉంది. ఫైనల్ గా అయితే మీకు వంగి దండాలు పెడతాను ఫ్రెండ్స్. ఈ సినిమాకి అయితే అస్సలు వెళ్ళకండి. ఓటీటీలోనే వస్తే చూడండి, మన పైసలే బొక్క అయితే. ఈ సినిమాలో కంటెంట్ గిట్రా అంతా ఉన్నా కూడా మంచి అయితే తీయలేడని చెప్తానే ఉన్నా కదా. సో అందుకే నా మాట విని ఆగిపోండి, ఓటీటీలోనే చూడండి. మీకు ఆ ఓటీటీలో కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. నేనైతే అట్లే అనుకుంటున్నా ఫ్రెండ్స్. నాకైతే అస్సలు అయితే సినిమా థియేటర్ లో చూస్తున్నప్పుడు అయితే పైసలు బొక్క అయినాయి. సో అందుకే ఇంత ఆనం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మరి ఉంటా ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంకో జెన్యూన్ కంటెంట్ తోటి కలుద్దాం ఫ్రెండ్స్. సో అప్పటి వరకు వేచి చూడండి ఇంకో వీడియో కోసం. సైనింగ్ ఆఫ్, బై.